హలో గైస్, దిస్ ఇస్ శరణ్య. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనం పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో నెక్స్ట్ టాపిక్ దట్ ఈస్ మకౌలే మినెట్ గురించి డిస్కస్ చేద్దాం. సో లాస్ట్ టాపిక్ వచ్చేసి ఏన్షియంట్ ఇండియన్ ఎడ్యుకేషన్ గురించి డిస్కస్ చేసాం. సో నెక్స్ట్ ఏంటి అంటే ఎండ్ ఆఫ్ ద వేదిక్ పీరియడ్ ఎండ్ అయ్యే టైంకి లేదంటే మిడివల్ ఎడ్యుకేషన్ స్టార్ట్ అయ్యే టైంకి అని అర్థం. సో ఇదంతా కూడా మిడివల్ ఎడ్యుకేషన్ కిందకి వస్తుంది. సో మిడివల్ ఎడ్యుకేషన్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి మకౌలేస్ మినెట్. సో ఇది మనకి ఎప్పుడు వచ్చింది అంటే 1835లో వచ్చింది. సో ఈ మకౌలే మినెట్ గురించి ఇన్ డీటెయిల్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మీరు కనుక మన ఛానల్ కూడా ఫస్ట్ టైం అయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో ఎండ్ వరకు చూడండి, అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇప్పుడు మనం మకౌలేస్ మినెట్ గురించి మాట్లాడుకునే ముందు ఏవైతే పాయింట్స్ నేను డిస్కస్ చేయబోతున్నానో అవన్నీ కూడా మీకు ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతూ ఉంటాయి. సో డోంట్ వరీ. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే నా నోట్స్ ఏవైతే ఉన్నాయో ఈ నోట్స్ అన్నీ కూడా మీకు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. సో డోంట్ వరీ. టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసి మీరు సీటెడ్ తెలుగు అని సర్చ్ చేస్తే మన టెలిగ్రామ్ ఛానల్ వస్తుంది. సో అది ఓపెన్ చేసినట్లయితే మీకు అన్ని పీడిఎఫ్స్ కూడా అక్కడ అవైలబుల్లో ఉంటాయి. సో ఇప్పుడు మకౌలేస్ మినెట్ గురించి మాట్లాడితే, సో మకౌలేస్ మినెట్ ఏంటిది అంటే మొత్తం కూడా దేని గురించి అంటే ఇంగ్లీష్ అనే లాంగ్వేజ్ని, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసిన ఫస్ట్ పర్సన్ మన మకౌలే. సో మన ఇండియాలో ఇంగ్లీష్ స్కూల్స్ ఎస్టాబ్లిష్ అవ్వడం కానివ్వండి, ఇంగ్లీష్ అనే లాంగ్వేజ్ ఇంట్రడ్యూస్ అవ్వడం కానీ అదంతా కూడా ఎవరి వల్ల అయిందంటే మన మకౌలే. సో మకౌలే మినెట్ మనకు ఎప్పుడు వచ్చింది అంటే 1835లో వచ్చింది. సో ఈ మకౌలే మినెట్ ఇదంతా కూడా ఎలా స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది, మన ఇండియాలో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఎందుకు వచ్చింది అసలు ఇండియాకి అన్న దాని గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే, ఒకప్పుడు లైక్ ప్రీవియస్ ఇయర్స్ గురించి మాట్లాడుకుంటే మన ఇండియాని ఎవరు రూల్ చేశారు? బ్రిటిషర్స్ రూల్ చేశారు. సో బ్రిటిషర్స్ రూల్ చేసే టైంలో వాళ్ళకి వాళ్ళ ఆఫీస్లో అడ్మినిస్ట్రేషన్ వర్క్ చేయడం కోసం వాళ్ళకి ఎడ్యుకేటెడ్ పర్సన్స్ యొక్క అవసరం వచ్చింది. సో ఆ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ యొక్క అవసరం వచ్చింది కాబట్టి మోడర్న్ ఎడ్యుకేషన్ని ఇండియాలో సెటప్ చేయాలనుకున్నారు. అంటే ఇంగ్లీష్ని నేర్పించడం కాబట్టి. సో ఇంగ్లీష్ నేర్పిస్తే ఏమవుతుంది, వాళ్ళకి వర్క్ చేయించుకోవడానికి ఈజీగా ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ వర్క్ మన వాళ్ళతో చేయించుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో అందుకని చెప్పి మోడర్న్ ఎడ్యుకేషన్ని ఇండియాలో సెటప్ చేయాలనుకున్నారు. సో ఈ మోడర్న్ ఎడ్యుకేషన్ని ఇండియాలో స్టార్ట్ చేయడం కోసం, ఈ పర్పస్ కోసం వాళ్ళు ఒక యాక్ట్ అనేది స్టార్ట్ చేశారు. యాక్ట్ పేరేంటి? చార్టర్ యాక్ట్. సో ఈ చార్టర్ యాక్ట్ మనకి ఎప్పుడు వచ్చింది? 1813. ఇయర్స్ ఇంకా నేమ్స్ బాగా గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. సో ఈ చార్టర్ యాక్ట్ మనకి ఎప్పుడు వచ్చింది? 1813లో వచ్చింది. సో ఈ చార్టర్ యాక్ట్ ఏంటిది అంటే మోడర్న్ ఎడ్యుకేషన్ని అంటే ఈ ఇంగ్లీష్ని మన వాళ్ళకి నేర్పించడం కోసం సర్టెన్ ఫండ్స్ అనేవి రిలీజ్ చేశారు. సో ఎక్కడెక్కడైతే ఈ మోడర్న్ ఎడ్యుకేషన్ని స్టార్ట్ చేశారో ఆ మన ఇండియన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి 1 lakh ఇవ్వడం స్టార్ట్ చేశారు. వాళ్ళందరికీ కూడా మోడర్న్ ఎడ్యుకేషన్ని నేర్పించడం కోసం, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ని నేర్పించడం కోసం ఈ న్యూ చార్టర్ యాక్ట్. సో ఈ 1 lakh అనేది సరిపోలేదు. మన ఇండియా మొత్తంలో కూడా చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. సో అక్కడ మొత్తం కూడా ఈ చార్టర్ యాక్ట్ లైక్ మోడర్న్ ఎడ్యుకేషన్ని సెటప్ చేయాలంటే ఈ 1 lakh అనేది చాలా తక్కువ అమౌంట్. సో అందుకని చెప్పి 1817లో దీన్ని ఈ 1 lakh కాస్త 2 lakhs చేశారు. సో ఈ మోడర్న్ ఎడ్యుకేషన్ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఒక కాంట్రవర్సీస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. యాక్చువల్గా వీళ్ళు ఏం చేశారు అంటే వీళ్ళ మెయిన్ ఆఫీస్ లైక్ ఎక్కడైతే వీళ్ళకి వర్క్ అవసరం ఉందో అక్కడ స్కూల్స్ మాత్రమే చూస్ చేసుకొని అక్కడ వాళ్ళకి ఫండ్స్ ఇవ్వడం, అక్కడ వాళ్ళకి ఎడ్యుకేషన్ అందించడం. సో ఇలా చేశారు. ఇక్కడ బెంగాల్లోనే ఒక 1 lakh స్కూల్స్ స్టార్ట్ చేశారు. డ్యూరింగ్ దిస్ ఎర్లీ బ్రిటిష్ పీరియడ్ ఎడ్యుకేషన్ వాస్ ప్రొవైడెడ్ టు సమ్ పీపుల్ ఓన్లీ అండ్ అప్రాక్సిమేట్లీ 1 lakh స్కూల్స్ వేర్ ప్రజెంట్ ఇన్ బెంగాల్ ఓన్లీ. జస్ట్ ఓన్లీ బెంగాల్లోనే 1 lakh స్కూల్స్ ఉన్నాయి. సో వాళ్ళకి ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ వాళ్ళు స్కూల్ స్టార్ట్ చేసి అక్కడ వాళ్ళకు మాత్రమే ఎడ్యుకేషన్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. సో ఇలా కొంతమందికి మాత్రమే ఎడ్యుకేషన్ ఇవ్వడం, సర్టెన్ ప్లేసెస్లో మాత్రమే ఎడ్యుకేషన్ ఇవ్వడం. సో దీనివల్ల ఒక కాంట్రవర్సీస్ అనేవి, ఒక ఆర్గ్యుమెంట్స్ అనేవి స్టార్ట్ అయినాయి. సో ఆ ఆర్గ్యుమెంట్ని, ఆ కాంట్రవర్సీని ఏమంటారు అంటే ఆంగ్లో ఇండియన్ కాంట్రవర్సీ, లేదంటే ఈస్ట్ వెస్ట్ కాంట్రవర్సీ, లేదంటే
ఓరియంటల్ ఆక్సిడెంటల్ కాంట్రవర్సీ అని అంటారు. సో ఈ నేమ్స్ అన్నీ కూడా గుర్తుంచుకోండి. సో ఈ ఓరియంటల్ ఆక్సిడెంటల్ కాంట్రవర్సీ అని ఈ కాంట్రవర్సీకి పేరు ఎందుకు వచ్చిందంటే, సో ఇప్పుడు మన ఇండియన్స్కి వాళ్ళు ఎడ్యుకేషన్ అందిస్తున్నారు ఇంగ్లీష్ ద్వారా. ఇంగ్లీష్ అనేది వాళ్ళకి నేర్పించాలి, వాళ్ళకి నేర్పించాలి అని అనుకుంటున్నారు. అయితే మన ఇండియన్స్లోనే కొంతమంది ఏంటిది అంటే, మాకు మీడియం ఆఫ్ లాంగ్వేజ్ ఏది ఉండాలి అంటే సాంస్క్రిట్ కానీ, ఉర్దూ కానీ, అరబిక్ కానీ. సో మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అనేది ఈ సాంస్క్రిట్ ద్వారా, మా ఇండియన్ లాంగ్వేజెస్ ద్వారా నేర్పించండి అని చెప్పి కొంతమంది అంటారు. కొంతమందిని ఓరియంటల్స్ అని అన్నారు. మన ఇండియన్స్లోనే ఇంకా కొంతమంది ఏం స్టార్ట్ చేశారు, లేదు మేము మీ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్కి, మోడర్న్ ఎడ్యుకేషన్కి సపోర్ట్ చేస్తాము, ఇంగ్లీషే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్గా ఉంచండి అని ఇంకా కొంతమంది అన్నారు. సో వీళ్ళని ఆక్సిడెంటల్స్ అని అంటారు. సో ఓరియంటల్స్, ఆక్సిడెంటల్ కాంట్రవర్సీ ఇది. సో ఈ రీజన్ కోసం వాళ్ళకి పేరు వచ్చింది. ఎవరైతే మన ఇండియన్ లాంగ్వేజెస్ ద్వారా లైక్ సాంస్క్రిట్ కానీ, అరబిక్ కానీ, ఉర్దూ, సో ఈ లాంగ్వేజెస్ ద్వారా మాకు నేర్పించండి అని ఎవరైతే అన్నారో వాళ్ళని ఓరియంటల్స్ అంటారు. ఎవరైతే ఇంగ్లీష్ ఎడ్యుకేషన్కి, మోడర్న్ ఎడ్యుకేషన్కి ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళని ఆక్సిడెంటల్స్ అంటారు. సో వీళ్ళిద్దరి మధ్య వచ్చిన కాంట్రవర్సీ ఓరియంటల్ ఆక్సిడెంటల్ కాంట్రవర్సీ. సో ఈ కాంట్రవర్సీని క్లియర్ చేయడం కోసం, ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం కోసం అని చెప్పి ఆ టైంలో గవర్నర్ ఎవరైతే ఉన్నారో, సో ఆ టైంలో గవర్నర్ వచ్చేసి విలియం బెంటిక్. సో విలియం బెంటిక్ ఏం చేశాడు అంటే ఈ మకాలేని ఇండియాకి పిలిపించారు టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. ఈ కాంట్రవర్సీని, ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం కోసం మన గవర్నర్ ఎవరైతే ఉన్నారో విలియం బెంటిక్, ఆ టైంలో గవర్నర్ వచ్చేసి విలియం బెంటిక్. సో విలియం బెంటిక్ మకాలేని ఇండియాకి పిలిపించారు. So Thomas Babington Macaulay was brought to India to solve the problem, and he submitted a report to Governor General of British East India Company Lord William Bentinck on 2nd February 1835. సో ఈ మకాలేని విలియం బెంటిక్, ఆ టైంలో ఎవరు గవర్నర్, విలియం బెంటిక్. సో ఇతను మకాలేని ఇండియాకి పిలిపించారు. సో అతను ఏం చేశాడు, సిచ్యువేషన్ అంతా కూడా అబ్జర్వ్ చేసి ప్రాబ్లమ్స్ ఏంటి అదంతా కూడా రిపోర్ట్ తయారు చేసి 1835లో ఒక రిపోర్ట్ అనేది సబ్మిట్ చేశాడు. ఎవరికి, ఆ టైంలో ఎవరైతే గవర్నర్ ఉన్నారో దట్ ఈస్ విలియం బెంటిక్కి మకౌలే ఒక రిపోర్ట్ అనేది సబ్మిట్ చేశారు. ఆ రిపోర్ట్ పేరే మకౌలేస్ రిపోర్ట్, లేదంటే మకౌలే మినిట్. సో మకౌలే గురించి మాట్లాడుకుంటే, మకౌలే ఒక హిస్టోరియన్, ఎట్ ద సేమ్ టైం అతను ఒక పొలిటీషియన్ కూడా. అండ్ ఇతను FRS అంటే ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీకి సంబంధించిన పర్సన్ అని అర్థం. అండ్ ఇతను ఈ గవర్నర్ జనరల్ ఏదైతే ఉన్నారో, సో ఆ జనరల్ కమిటీకి ఇతను చైర్మన్గా కూడా అపాయింట్ అయ్యాడు. ఎట్ ద సేమ్ టైం ఇతను ఇంగ్లీష్ని ఇంట్రడ్యూస్ చేశారు అని అన్నాం కదా. సో ఇతను ఏంటిది అంటే, ఇతనికి ఇండియన్ ఇన్ బ్లడ్ అండ్ కలర్, కానీ వాళ్ళ థింకింగ్ మాత్రం, వాళ్ళ టేస్ట్ మాత్రం, వాళ్ళ ఒపీనియన్ మాత్రం ఇంగ్లీష్ మ్యాన్గా ఉండాలి. హీ వాంటెడ్ ఇండియన్ ఇన్ బ్లడ్ కలర్ బట్ ఇంగ్లీష్ ఇన్ టేస్ట్, ఒపీనియన్, మోరల్స్ అండ్ ఇంటలెక్చువల్. సో చూడ్డానికి వాళ్ళు ఇండియన్స్ లాగా ఉండాలి, ఆలోచించడం మాత్రం మన ఇంగ్లీష్ వాళ్ళలాగా ఆలోచించగలగాలి అని ఈ పర్సన్ చెప్పారు, మకౌలే. హీ వాజ్ అ బిగ్ సపోర్టర్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ వెస్టర్న్ ఎడ్యుకేషన్ అండ్ వాంటెడ్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ షుడ్ బి ఇంగ్లీష్. సో ఇతను మకౌలే ఏంటి అంటే ఇంగ్లీష్ ఎడ్యుకేషన్కి, వెస్టర్న్ ఎడ్యుకేషన్కి ఎక్కువ సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు ఇండియన్స్కి మనం ఎడ్యుకేషన్ అందిస్తున్నాం కదా, ఆ ఎడ్యుకేషన్లో మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్, ఇప్పుడు మన మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఏంటి, తెలుగు. నేను ఏ లాంగ్వేజ్లో చెప్తున్నాను మీకు, తెలుగు. సో దీన్ని మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అంటాం. సో మనం ఎడ్యుకేషన్ ఏదైతే అందిస్తున్నామో ఆ మీడియం ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఇంగ్లీష్లో ఉండాలి అని చెప్పి మకౌలే అంటారు. నెక్స్ట్, ఈ మకౌలే యొక్క క్యారెక్టరిస్టిక్స్ గురించి మాట్లాడితే, ఇతను ఏం చేశాడు అంటే ఫండ్స్ని ఆపేశాడు. ఇందాక మనం వాళ్ళు ఫండ్స్ రిలీజ్ చేస్తున్నారు, మన ఇండియన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి ఫండ్స్ రిలీజ్ చేస్తున్నారు అని చెప్పాను కదా. సో మకౌలే వచ్చేసి ఆ ఫండ్స్ని ఆపేపించాడు, స్టాపేజ్ ఆఫ్ ఫండ్స్. అతను ఏమంటాడు అంటే, హీ స్టాప్డ్ ఆల్ ద గ్రాంట్ గివెన్ టు ఇండిజీనియస్ ఆర్ ఓరియంటల్ ఇన్స్టిట్యూషన్స్, అంటే మన ఇండియన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అని అర్థం, ఆఫ్ లెర్నింగ్.
He also said that this is not a wise decision to continue or allow the indigenous or oriental institutions in India. So ఇండియాలో ఇండిజీనియస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లేదంటే ఓరియల్ ఇన్స్టిట్యూషన్స్ని అలౌ చేయడం, వాళ్ళని ఎంకరేజ్ చేయడం మంచి డెసిషన్ కాదు. మనం ఇంగ్లీష్ని ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాం, సో వాళ్ళకి ఫండ్స్ ఇస్తే ఇంగ్లీష్ ఎలా డెవలప్ అవుతుంది, సో ఫండ్స్ ఇచ్చి వేస్ట్ అవుతుంది, సో అది కరెక్ట్ డెసిషన్ కాదు అని చెప్పి ఆ ఫండ్స్ని రిలీజ్ చేయడం ఆపిపించాడు. నెక్స్ట్, he also said that a single shelf of a good European library was worth the whole native literature of India and Arabic. సో ఇతను ఏం చేశాడు అంటే వీళ్ళందరికీ కూడా ఒక యూరోపియన్ లైబ్రరీ స్టార్ట్ చేశారు. సో ఆ ఒక్క యూరోపియన్ లైబ్రరీ వీళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ని ఇస్తుంది. ఇండియా యొక్క లిటరేచర్ లేదంటే అరబిక్ లిటరేచర్ వీటన్నిటికన్నా మన యూరోపియన్ లైబ్రరీ వీళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ని అందిస్తుంది అని చెప్పాడు. హీ ఇంట్రడ్యూస్ డౌన్వర్డ్ ఫిల్ట్రేషన్ థియరీ. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. సో డౌన్వర్డ్ ఫిల్ట్రేషన్ థియరీని స్టార్ట్ చేశాడు. సో డౌన్వర్డ్ ఫిల్ట్రేషన్ థియరీ ఏంటిది అంటే ఫస్ట్ హయ్యర్ క్లాసెస్ వాళ్ళకి ఎడ్యుకేషన్ అందించేవాడు, ఆ తర్వాత మెల్లమెల్లగా లోవర్ క్లాసెస్ వాళ్ళకి నార్మల్ పీపుల్కి ఎడ్యుకేషన్ ఇద్దాము అని చెప్పి ఒక థియరీ అనేది ఇంట్రడ్యూస్ చేశాడు. సో హీ ఇంట్రడ్యూస్ డౌన్వర్డ్ ఫిల్ట్రేషన్ థియరీ విచ్ మీన్స్ ప్రొవైడింగ్ నాలెడ్జ్ ఫ్రమ్ హయ్యర్ క్లాసెస్ పీపుల్ టు ద లోవర్ క్లాసెస్ ఆర్ జనరల్ పీపుల్. సో ఫస్ట్ మెయిన్గా మనం హయ్యర్ క్లాసెస్ వాళ్ళకి ఎడ్యుకేషన్ అందిద్దాం, ఆ తర్వాత మెల్లమెల్లగా నార్మల్ పీపుల్కి లోవర్ క్లాసెస్ వాళ్ళకి ఎడ్యుకేషన్ అందిద్దామని చెప్పి ఒక థియరీ ఇంట్రడ్యూస్ చేశారు. ఆ థియరీ పేరే డౌన్వర్డ్ ఫిల్ట్రేషన్ థియరీ. నెక్స్ట్, he introduced English education and established English schools in India. సో మకౌలే ఏం చేశాడు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసిన పర్సన్ అండ్ ఇండియాలో ఇంగ్లీష్ స్కూల్స్ని ఎస్టాబ్లిష్ చేసిన పర్సన్ కూడా మన మకౌలే. నెక్స్ట్, ప్రిన్స్ బెంటిక్ వాంటెడ్ ఓరియంటల్ లాంగ్వేజ్ బట్ గవర్నర్ జనరల్ విలియం బెంటిక్ సపోర్టెడ్ Macaulay that he wanted English system of education. సో ప్రిన్స్ బెంటిక్ మాత్రం మన ఓరియంటల్ ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ ఇచ్చారు, సపోర్ట్ చేశారు. కానీ గవర్నర్ విలియం బెంటిక్ మాత్రం మకౌలేకే సపోర్ట్ చేశాడు. దట్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్నే మనం స్టార్ట్ చేద్దాము, ఈ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని డెవలప్ చేద్దాము అని చెప్పి మకౌలేకి సపోర్ట్ అందించారు. ఎవరు? గవర్నర్ విలియం బెంటిక్. నెక్స్ట్, ఈ మకౌలే ఏంటిది అంటే మన ఇండియన్ స్కాలర్స్ని కానీ ఇండియన్ నాలెడ్జ్ని కానీ తక్కువ చేసి చూస్తాడనమాట. నెక్స్ట్, he said that it would be beneficial for Indians to learn English for administration. సో మకౌలే ఏమంటారంటే మీ ఇంగ్లీష్ నేర్చుకోవడం ద్వారా మీకే బెనిఫిట్స్ ఉంటాయి, మీకే బెనిఫిషియల్, లైక్ మా దగ్గర వర్క్ చేయడం కోసం కానివ్వండి, అడ్మినిస్ట్రేషన్ వర్క్ చేయడం కోసం కానివ్వండి, మీకే ఎక్కువ హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం వేరే కంట్రీస్కి మీ కంట్రీకి మధ్య ట్రేడింగ్ సిస్టమ్, బిజినెస్ అనేది డెవలప్ అవ్వాలి అంటే మీకు ఖచ్చితంగా ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. బికాస్ ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్కి కూడా ఇంగ్లీష్ వచ్చు. సో మీరు కూడా ఇంగ్లీష్ కనుక నేర్చుకున్నట్లయితే ట్రేడింగ్ విషయంలో, బిజినెస్ విషయంలో మీకే హెల్ప్ఫుల్గా ఉంటుంది అని చెప్పి మకౌలే చెప్తారు. నెక్స్ట్, హీ ఆల్సో సజెస్టెడ్ హౌ టు స్పెండ్ గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ స్టేటెడ్ ఇన్ చార్టర్డ్ యాక్ట్. అండ్ ఇంకొక పాయింట్ ఇతను ఏం చెప్పాడు అంటే సో ఈ డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలి అంటే ఇంగ్లీష్ ఎడ్యుకేషన్, ఇప్పుడు అతను ఏం చేశాడు, ఓరియంటల్ మన ఇండియన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి ఫండ్స్ ఆపిచ్చేసి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ కోసం ఎలా స్పెండ్ చేయాలి అన్న పాయింట్ కూడా ఇతను చెప్పాడు. అయితే ఇది మకౌలేస్ మినిట్. సో మకౌలేస్ మినిట్ ఇన్ షార్ట్గా ఏంటిది అంటే బ్రిటిష్ వాళ్ళకి ఎడ్యుకేటెడ్ పీపుల్ అవసరం వచ్చింది. సో వాళ్ళు ఎడ్యుకేషన్ని, మోడర్న్ ఎడ్యుకేషన్ని ఇండియాలో సెటప్ చేయడం కోసం చార్టర్డ్ యాక్ట్ అనేది ఒకటి స్టార్ట్ చేశారు. దాని ద్వారా ఫండ్స్ రిలీజ్ చేశారు మన ఇండియన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి. కానీ అక్కడ మనకి కాంట్రవర్సీ వచ్చింది. ఒకళ్ళేమో మన ఇండియన్ లాంగ్వేజెస్లో చెప్పండి అంటారు, ఇంకొకరేమో లేదు మేము ఇంగ్లీష్కే సపోర్ట్ చేస్తామంటారు. సో ఈ కాంట్రవర్సీని క్లియర్ చేయడం కోసం మకౌలేని పిలిపించారు. సో మకౌలే ఇవంతా అబ్జర్వ్ చేసి 1835లో ఒక రిపోర్ట్ అనేది అందించారు, 2 ఫిబ్రవరి 1835. ఆ రిపోర్ట్ పేరే మకౌలేస్ మినిట్. సో మకౌలే ఇన్ షార్ట్ ఏంటిదంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ఇంట్రడ్యూస్ చేయడం, ఇంగ్లీష్ స్కూల్స్ని ఇండియాలో ఎస్టాబ్లిష్ చేయడం. సో ఇది ఇన్ షార్ట్గా మకౌలేస్ మినిట్. అయితే దీనికి కొన్ని డీమెరిట్స్ కూడా ఉన్నాయి, కొన్ని నెగిటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. ఆ నెగిటివ్ పాయింట్స్ ఏంటి అన్న దాని గురించి మాట్లాడితే ఇతను టోటల్గా ఇండియన్ లాంగ్వేజెస్ని నెగ్లెక్ట్ చేశాడు. ఇంకొకటి గ్రాంట్స్ని, మనకి ఫండ్స్ ఏవైతే వచ్చేసాయో వాటిని ఆపేలాగా చేశాడు. నెగ్లెక్టెడ్ గివింగ్ ఎడ్యుకేషన్ టు మాస్, ఎక్కువ మందికి ఎడ్యుకేషన్ అందించడం అనే కాన్సెప్ట్ని నెగ్లెక్ట్ చేశాడు. ఇతను ఏం చేశాడు, ఫస్ట్ ఓన్లీ హయ్యర్ వాళ్ళకి ఇచ్చి ఆ తర్వాత అవసరం ఉన్నప్పుడు మెల్లమెల్లగా చిన్న వాళ్ళకి లైక్ లోవర్ క్లాసెస్ పీపుల్కి ఇద్దాము అనే. సో
అందరికీ ఎడ్యుకేషన్ అందిద్దాము అన్న పాయింట్ని నెగ్లెక్ట్ చేశాడు. ఇది థర్డ్ డిమెరిట్. ఫస్ట్ వచ్చేసి ఇండియన్ లాంగ్వేజెస్ని నెగ్లెక్ట్ చేయడం, రెండోది వచ్చేసి సెకండ్ వన్ వచ్చేసి ఫండ్స్ని ఆపేపించడం, థర్డ్ వన్ వచ్చేసి ఎక్కువ మందికి లైక్ అందరికీ ఎడ్యుకేషన్ అందించకుండా ఓన్లీ హయ్యర్ క్లాసెస్ వాళ్ళకి మాత్రమే ఎడ్యుకేషన్ అందేలా చూడడం. అండ్ ఇంకొకటి ఏంటి అంటే he advocated closure of Sanskrit pathals and Arabic madrasas, treated Indian scholars downwarded. సో ఇంకొక పాయింట్ ఏంటిది అంటే మన ఇండియన్ లాంగ్వేజెస్ని అండ్ ఇండియన్ స్కాలర్స్ని తక్కువ చేసి చూడడం. సో ఇవి ఇతను చేసిన తప్పులు. సో ఐ మీన్ మకౌలేస్ మినిట్కున్న నెగిటివ్ పాయింట్స్, దట్ ఈస్ డిమెరిట్స్. సో ఇది మకౌలేస్ మినిట్. సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.